चीफ मिनिस्टर चंद्रशेखर राव ने कहा कि कुछ वक्त से हिंदुस्तान में बादलों के फट पड़ने की साजिश में बाज बैरूनी ममालिक मुलविस है। उन्होंने शुबा जाहिर किया कि दरियाए गोदावरी में गैर मामूली सैलाब की वजूहात में से एक वजह बादल के फट पड़ने की साजिश भी हो सकती है। उन्होंने भद्राचलम टाउन और उसके अतराफ सैलाब से मुतासरा इलाकों के मायने के बाद मीडिया से बात करते हुए कहा कि बाज बैरूनी ताकतें जानबूझकर हिंदुस्तान में बादलों के फटने की साजिश कर रही हैं। ये ताकतें लद्दाख, जम्मू कश्मीर के लेह और उत्तराखंड में कामयाब रही, जहां पर गैर मामूली सैलाब के नतीजे में इंसानी जानों का शदीद अतलाफ हुआ। बादल फटने के नए तरीके का इल्म हुआ है। बास का कहना है कि इसमें कुछ साजिश है। मैं नहीं जानता कि इसमें कितनी सच्चाई है। दीगर ममालिक के बाद अफराद हिंदुस्तान में बादल फाड़ रहे हैं। నిజంగా చెప్పాలంటే మానవ ప్రయత్నం కాదు, భగవంతుని దయ వల్లనే ఆ ప్రాజెక్ట్ బతికింది. ఆ ఫోటో వీడియో చూస్తూ ఉంటే అంత మొత్తం అంతా నీళ్ళుండి మీద ఒక గీతలాగా డ్యామ్ కనబడతా ఉంది, గీత గీసినట్టే. అట్లాంటి పరిస్థితులలో అది మనం ఏదో దక్కించుకోగలిగినాం. కానీ అట్లా క్లౌడ్ బర్స్ట్ అనేది ఒక కొత్త పద్ధతి ఏదో వచ్చింది. దీని మీద ఏదో కొన్ని కుట్రలు ఉన్నాయని కూడా చెప్తా ఉన్నారు. ఎంతవరకు అట్లా తెలియదు. కొన్ని ఇతర దేశాల వాళ్ళు కావాల్సుకొని మన దేశంలో అక్కడక్కడ క్లౌడ్ బర్స్ట్ చేస్తూ ఉన్నారు. గతంలో ఒకసారి కాశ్మీర్ దగ్గర లద్దాఖ్లో, లేహ్లో చేశారు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లో చేశారు. ఈ మధ్య గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా చేస్తున్నారని మనకు ఒక గ్లూమీగా వచ్చినటువంటి సమాచారం. ఏమైనప్పటికీ వాతావరణంలో సంభవించేటువంటి మార్పుల వల్ల ఇట్లాంటి ఉత్పాతాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సందర్భాలలో మనం ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందులో ఇక్కడ భద్రాచలంలో, బూర్గంపాడులో దాదాపుగా 25,000 మంది ప్రజలని, 7,274 కుటుంబాలని జిల్లా యంత్రాంగం సక్రమంగా అనేక రిహాబిలిటేషన్ క్యాంపులకు తరలించారు. ఇందులో అందరూ కూడా పనిచేశారు. నేను అన్ని శాఖల వారిని అభినందిస్తా ఉన్నా. నాగిరెడ్డి గారిని కోరుతా ఉన్నా, దయచేసి ఇంకో 2-3 డేస్ టోటల్ అయ్యేంత వరకు